హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మనకి ఒక సమ్మేళనం 3 కార్బన్ పరమాణువులను కలిగి ఉంటే వాటిని ఏ పేరుతో పిలుస్తారు? ప్రోపేన్ అనే పేరుతో పిలుస్తారు. ఒక సమ్మేళనం 3 కార్బన్ పరమాణువును కలిగి ఉంటే వాటిని ఏ పేరుతో పిలుస్తారు? ప్రోపేన్ అనే పేరుతో పిలుస్తారు. ఒక ప్రమేయ సమూహం ఉన్న సందర్భంలో అది పూర్వపదం లేదా పరపదం ద్వారా దేనిని సూచించబడుతుంది? సమ్మేళనం పేరుని సూచించబడుతుంది. ఒక ప్రమేయ సమూహం ఉన్న సందర్భంలో అది పూర్వపదం లేదా పరపదం ద్వారా దేనిని సూచించబడుతుంది? సమ్మేళనం పేరుని సూచించబడుతుంది. అసంతృప్తమైన కార్బన్ శృంఖలము పేరులోని చివరి వేటితో సూచిస్తారు? ఏఎన్ఈ కానీ, ఈఎన్ఈ కానీ, వైఎన్ఈ అని సూచిస్తారనమాట. అసంతృప్తమైన కార్బన్ శృంఖలంలో పేరులోని చివరి పదాలను వేటితో సూచిస్తారు అంటే ఏఎన్ఈ, ఈఎన్ఈ లేదా వైఎన్ఈతో సూచిస్తారు. ద్విబంధముతో ఉన్న 3 కార్బన్ల శృంఖలములు ఏమని అంటారు? ప్రోపీన్. ద్విబంధంతో ఉన్న 3 కార్బన్ల శృంఖలములను ఏమని అంటారు? ప్రోపీన్. త్రిబంధంతో ఉన్న 3 కార్బన్ శృంఖలములను ఏమంటారంటే ప్రోపైన్ అంటారు. ద్విబంధంతో ఉంటే ప్రోపీన్ అని, త్రిబంధంతో ఉంటే ప్రోపైన్ అని అంటారు. కార్బన్ సమ్మేళనాల నుంచి కార్బన్ సమ్మేళనాలు మండినప్పుడు పెద్ద మొత్తంలో వేటిని విడుదల చేస్తాయి? ఉష్ణం మరియు కాంతిని విడుదల చేస్తాయి. కార్బన్ సమ్మేళనాలు మండినప్పుడు పెద్ద మొత్తంలో వేటిని విడుదల చేస్తాయి? ఉష్ణం మరియు కాంతిని విడుదల చేస్తాయి. కార్బన్ ఆక్సిజన్లో మండి కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా వేటిని ఇస్తుంది? ఉష్ణం మరియు కాంతిని ఇస్తుంది. కార్బన్ ఆక్సిజన్లో మండి కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా వేటిని ఇస్తుంది? ఉష్ణం మరియు కాంతిని ఇస్తుంది. సంతృప్త హైడ్రోకార్బన్లు సాధారణంగా వేటిని ఇస్తాయి? సంతృప్త హైడ్రోకార్బన్లు సాధారణంగా స్పష్టమైన జ్వాలను ఇస్తాయి. సంతృప్త హైడ్రోకార్బన్లు ఏమిస్తాయి? స్పష్టమైన జ్వాలను ఇస్తాయి. అసంతృప్త కార్బన్ సమ్మేళనాలు నల్లటి పొగతో వేటిని ఇస్తాయి అంటే పసుపు జ్వాలని ఇస్తాయి. అసంతృప్త కార్బన్ సమ్మేళనాలు పసుపు జ్వాలని ఇస్తాయి. ఇంట్లో ఉపయోగించే గ్యాస్, కిరోసిన్ స్టవ్లు నీలిరంగు జ్వాలను ఇవ్వటానికి కారణం ఏమిటి? ఆక్సిజన్తో మండటం వల్ల. ఇంట్లో ఉపయోగించే గ్యాస్, కిరోసిన్ స్టవ్లు నీలిరంగు జ్వాలను ఇవ్వటానికి కారణం ఏమిటి? ఆక్సిజన్తో మండటం వల్ల అవి నీలిరంగు జ్వాలని ఇస్తాయి అన్నమాట. ఇవి ఇంట్లో ఉపయోగించే గ్యాస్, కిరోసిన్ స్టవ్లు నీలిరంగు జ్వాలను ఇవ్వటానికి కారణం ఏంటి అంటే ఆక్సిజన్తో మండటం. బొగ్గు మరియు పెట్రోలియం వంటి ఇంధనాలు ఏ మూలకాలను కలిగి ఉంటాయి? నైట్రోజన్ మరియు సల్ఫర్ మూలకాలను కలిగి ఉంటాయి. బొగ్గు మరియు పెట్రోలియం వంటి ఇంధనాలు ఏ మూలకాలను కలిగి ఉంటాయి? నైట్రోజన్ మరియు సల్ఫర్ వంటి మూలకాలను కలిగి ఉంటాయి. పర్యావరణ కాలుష్యంకు ప్రధానమైన కారకాలు ఏవి? పర్యావరణ కాలుష్యంకు ప్రధానమైన కారకాలు సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు అనేవి పర్యావరణ కాలుష్యానికి ప్రధానమైన కారకాలు. చెట్లు, ఫెర్న్ మరియు మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిన ఇతర మొక్కల అవశేషాలని ఏమంటారు? బొగ్గు. చెట్లు, ఫెర్న్ మరియు మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిన ఇతర మొక్కల అవశేషాలను ఏమంటారంటే బొగ్గు అని అంటాం. సముద్రంలో నివసించిన మిలియన్ల కొద్ది చిన్న మొక్కలు మరియు జంతువుల అవశేషాలను ఏమంటారంటే చమురు మరియు గ్యాస్ అని అంటాం. సముద్రంలో నివసించిన మిలియన్ల కొద్ది చిన్న మొక్కలు మరియు జంతువుల అవశేషాలని చమురు మరియు గ్యాస్ అని అంటాం. పదార్థాలను ఆక్సిజన్తో చర్య జరిపితే వాటిని ఏమంటారు? ఆక్సీకరణీలు అంటారు. పదార్థాలు ఆక్సిజన్తో చర్య జరిపితే ఆక్సీకరణీలు అంటారు. ఆక్సీకరణి పదార్థాలకు ఉదాహరణలు ఏంటి? క్షారయుత. పొటాషియం పర్మాంగనేట్ అనేది క్షారయుతంగా ఉంటే ఆమ్లీకృతంగా ఉండేది పొటాషియం డైక్రోమైట్. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా మారే ఆమ్లం ఏది? ఇథనాల్. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా మారే ఆమ్లం ఏది? ఇథనాల్. టింక్చర్ అయోడిన్ దగ్గుమందు, సిరప్లు మరియు అనేక టానిక్లు వంటి ఔషధాలలో దేనిని ఉపయోగిస్తారు? ఇథనాల్ని ఉపయోగిస్తారు. టింక్చర్ అయోడిన్, దగ్గుమందు, సిరప్లు మరియు అనేక టానిక్ల వంటి ఔషధాలలో దేనిని ఉపయోగిస్తారంటే ఇథనాల్ని ఉపయోగిస్తారు. ఇథనాల్కు ఇంకొక పేరు ఏమిటి? ఆల్కహాల్. ఇథనాల్కు ఇంకొక పేరేంటి? ఆల్కహాల్.
స్వచ్ఛమైన ఇథనాల్ని ఏమని పిలుస్తారు? అబ్సల్యూట్ ఆల్కహాల్ అని పిలుస్తారు. స్వచ్ఛమైన ఇథనాల్ని ఏమని పిలుస్తారు? అబ్సల్యూట్ ఆల్కహాల్ అని పిలుస్తారు. ఆల్కహాల్లు సోడియంతో చర్య పొంది ఏ వాయువును విడుదల చేస్తాయి? ఆల్కహాల్ సోడియంతో చర్య పొంది హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి. ఇథనాల్తో ఏర్పడే ఇతర ఉత్పన్నం ఏది? సోడియం ఇథాక్సైడ్. సోడియం ఇథాక్సైడ్. ఇది మనకి ఇప్పటి వరకు ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుస్తాను. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.